అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీ రేడేబంద గ్రామానికి స్కూలు బిల్డింగ్ తో పాటు చిన్నారులకు విద్యాబోధన అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ పాడేరు ఐటీడీ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక గ్రామస్తులు తడిగిరి సర్పంచ్ కె రామారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐటీడీ ఎదుట ఈ నిరసన కార్యక్రమం అనంతరం ఐటీడీఏ ఇన్ఛార్జి పిఓ అభిషేక్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. అయితే 40 మంది పిల్లలున్న తమ గ్రామం నుండి సుమారుగా 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి విద్యాబోధన నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ సమస్యపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలంటూ వినతి పత్రం ఇవ్వగా ఇన్ఛార్జి పిఓ అభిషేక్ గౌడ్ స్పందించి త్వరలోనే ఆయా గ్రామానికి స్కూల్ బిల్డింగ్ మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపడతామని, అదేవిధంగా అప్పటి వరకు 40 మంది పిల్లలకు ఒక వాలంటీర్ని గ్రామానికి పంపించి గ్రామంలోనే విద్యాబోధన జరిగే విధంగా వాలంటీర్ ద్వారా చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలియజేశారు. మేము చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. రేడబంద గ్రామం రాప పంచాయతీ హుకుంపేట మండలం. అయితే మాకు స్కూల్ పిల్లలు 40 మంది ఉన్నారు. కోటగుమ 3 కిలోమీటర్స్ వెళ్తున్నారు. స్కూల్ లేనందున కలెక్టర్ గారు మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే మాకు ఒక వాలంటీర్ని నియమిస్తామనేసి ఈరోజు చెప్పడం జరిగింది. వెంటనే మాకు స్కూల్ని గ్రాంట్ చేయాలని ప్రభుత్వం వారిని మేము కోరుతూ ప్రారంభిస్తాం. సూడిపల్లి కొండల హుకుంపేట మండల పరిస్థితి అండి. ఈరోజు రేడేబంద గ్రామానికి ఆ గ్రామం మొత్తం టీటీజీ కుటుంబాన్ని నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలందరూ విద్యా ప్రమాణాలు పెరగాలంటే వాళ్ళు అన్ని రకాలుగా అందుబాటులో స్కూల్ ఉంటే ఆ గ్రామం నుండి చదువుకునే యువకులు ముందుకు వస్తారు. కాబట్టి ఆ గ్రామానికి తక్షణమే స్కూల్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. కాబట్టి అధికారులందరూ స్పందించి వాలంటీర్ ఇస్తామన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.